అఖండ సినిమా రిలీజ్కు అడ్డంకులు తొలగిపోవడంతో ఈరోజు ప్రీమియర్ షో రిలీజ్ చేయడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. నేపథ్యంలో కూడా కర్నూలు నగరంలో ఉన్నటువంటి వెంకటేష్ సినీ కాంప్లెక్స్లో ఫ్యాన్స్ రచ్చ చేస్తారు. మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. వారి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు కొన్ని ఆటంకాల తర్వాత సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారండి? అందరికీ నమస్కారం అండి. నా పేరు మోతీలాల్. లాస్ట్ వీక్ 5వ తేదీ విడుదల కావాల్సిన సినిమా మనది కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేక్ పడింది. ఆ బ్రేక్ పడడం కూడా నందమూరి బాలకృష్ణ గారు అడుగుజాడలో అందరం నడుస్తాం కాబట్టి మేము సామరస్యంగా అందరం ఎటువంటి అల్లర్లు ఎటువంటి అల్లజుడు సృష్టించకుండా హ్యాపీ వెళ్ళిపోయినాము. ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నందుకు. కానీ ఒక సినిమా వెనకడికి వేసిందంటే ఆ ముందర ఎలా ఉంటుందో ప్రపంచం తెలుసు బాలయ్యబాబు గురించి. ఇప్పుడు కొన్ని గంటలు అదే చూడబోతున్నాం. మన నటుడు మన నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో చూడబోతున్నాం. అలాంటి నేను ఒక టీజర్ వచ్చింది, దృష్టి తీసేశాడు బాలయ్యబాబు గారు. ఇంకా మనం ఊహించుకోవాలి ఇది ఎలా ఉంటుందో సినిమా. అది ఈ పాత్ర చేయాలి అంటే పాన్ ఇండియా లెవెల్లో ఓన్లీ నందమూరి బాలయ్యబాబు మాత్రమే సాధ్యము, వేరొకరికి ఎవరు సాధ్యం కాదు అని గంటపదంగా చెప్పగలం. ఇది ఇటువంటి పాత్ర పౌరాణికం కానీ ఏదైనా చేయాలంటే కూడా బాలయ్యబాబు కార్యక్రమం సొంతం. బట్ ఇప్పుడు ఇందులో నార్త్లో కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఇప్పుడు ఆంధ్ర ప్రజల్లో ఎలా ఎంత వెయిట్ చేశామో నార్త్ సైడ్ కూడా అందరూ ఈగల్గా వెయిట్ చేశారు. కొన్ని గంటల్లో నందమూరి బాలకృష్ణ అట్ట విశ్వరూపం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈరోజు అఖండ సినిమా విజయవంతమైంది, అఖండ 2 ఇప్పుడు చూడబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారండి? మేము ఇది చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి సినిమా మళ్ళీ బాలకృష్ణ మళ్ళీ పడుతుందో లేదో అన్నట్టు చూపించేశాడు బోయపాటి గారు. మళ్ళా చరిత్రలు రికార్డులు మళ్ళీ కొత్త రికార్డులు మళ్ళీ బాలయ్యబాబు మళ్ళీ సృష్టించబోతాం. ఇంతకుముందు రికార్డులు సపరేట్వి, ఈసారి మళ్ళీ కొత్త రికార్డులు మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ ఇద్దరు అభిమానులు కానీ ఎవరైనా కానీ మళ్ళీ తిరిగి రాసుకున్నాలి ఈ సినిమా గురించి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకు ఒక అన్న లేదా తండ్రి ఉంటారు. కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఆడపిల్ల అమ్మ కానీ తల్లి కానీ అక్క కానీ చెల్లి చూసిందనుకో, నాకంటూ ఒక అన్న, నా తండ్రి తర్వాత నాకు నిలబడే ఒక అన్న ఉంటాడు. ఆయన ఎవరు? నందమూరి బాలకృష్ణ. మనం అన్నని పిలిచేవాళ్ళు ఎవరు? ఒక అన్నగారు ఎవరు? నందమూరి తారక రామారావు గారు 1983లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ తర్వాత మొదటగా అన్నని పిలిచింది ఎవరు? ఒక ఆడపిల్ల ఒక అన్నగా ఫీల్ అయినందువలన అప్పటి నుండి ఇంతవరకు అన్న తల్లి చెల్లి అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్క హీరో చాలామంది ఉంటారు. కానీ బాలకృష్ణ అలా కాదు. ఒక్క మనిషి సాయం అడగక ముందే నీకు ఏమి కావాలని ఇచ్చే ఆలోచన అతనిది. రూపాయి కాదు కోట్ల క్యాన్సర్ బస్ అవతారం పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? హైదరాబాద్లో ఎంతోమంది కోట్లకు అధిపతులు ఉన్నారు కానీ సినీ ఇండస్ట్రీలో, కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక అన్నం కావాలన్నప్పుడు, ఒకరికి ఏదైనా సాయం చేయాలన్నప్పుడు ఒక నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే చేయగలరు. తను మన ఈయన చూడరు. అవతల వ్యక్తి ఎవరైనా సరే మన వల్ల సాయం పొందాలని ప్రతి వ్యక్తి కోరుకునే దాంట్లో ఉండేది ఫస్ట్ బాలకృష్ణ గారు. ఇంకోటి, ప్రతి ఆడపిల్ల కోసము అన్న చెల్లి ఏం కావాలన్నా ప్రతి రూపాయి ఇవ్వగల శక్తి ఉన్న వ్యక్తి ఎవరు? ఆ భగవంతుడు 100 ఏళ్ళైన ఆయుష్ కోరుకుంటూ ప్రతి ఆడపిల్లని చూసుకుంటూ. ఇంకోటి, ఈ కథ ఏమంటే ఒక ఆడపిల్ల చిన్న పిల్లకు మాట ఇచ్చింటాడు. ఆడపిల్లకి, అమ్మ నీకు ఏ కష్టం వచ్చా నేను నా ఊపిరి ఉన్నంతవరకు నువ్వు ఎక్కడున్నా కూడా నేను ఊగా అనే మాట పిలిస్తే, అన్న అని పిలిస్తే దానికి ఎక్కడున్నా కూడా వస్తానే మాటతో ఫస్ట్ హాఫ్లో అఖండ 1లో చూపించాడు. అది ఒక జస్ట్ ట్రైలర్. అది దీంట్లో ఇంటర్వెల్స్ 10 నిమిషాలు కూర్చున్న తర్వాత నేను హైదరాబాద్ 3లో చూసాను. మా ఫ్రెండ్స్ చెప్పారు, ఒక మౌలానా సాబ్ చెప్పాను నాకు, ఇది మామూలు వ్యక్తి కూడా కాదు. 10 నిమిషాలు సీట్లో కూర్చున్న తర్వాత నువ్వు నిలబడితే గోడు ఆ సినిమా నువ్వు 10 సార్లు చూసినా తక్కువనే. దాంట్లో ఆడపిల్లకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏ సొంత అన్న కూడా ఒక చెల్లెలకి కూడా ఇవ్వలేడు. కొద్దిసేపట్లో సినిమా నువ్వు లైవ్గా చూడబోతున్నావు, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నావు? అన్న సినిమా ఒకటి చెప్తానన్న, వాళ్ళు వీళ్ళు వద్దు మనకి. మనం ఒక వ్యక్తిగతంగా కాకుండా ఒక మనిషి హీరోగా అతను చెప్పిన ఒకటి స్టోరీ ఏమనగా, బోయపాటి గారు ఇంతవరకు బాలయ్యకి ప్రతి సినిమా హిట్టే, బ్లాక్ బస్టరు. మనం డబ్బు చూసుకోవడం, సినిమా ఎంతమంది వచ్చి చూశారు, మెసేజ్ ఏముంది అది చూడాలి. ఫస్ట్ బాలయ్యలో ఒక మనిషిని ఫస్ట్ చూడాలి. చూసిన తర్వాత మన బ్లాక్ ఆటోమేటిక్ పోయింది పేరు, బ్లాక్ బాస్టర్ అయిపోయింది మూవీ. ఏమీ లేదు దాని గురించి మనం చాలామంది అన్నారు ఎందుకు సినిమా ఎక్స్చేంజ్ చేసిన డేట్ టైం ఏంది, ఎందుకు కారణాలు అన్నారు. అది ఫైనాన్షియల్ వల్ల అయింది తప్ప ఇతర ఏ సమస్య లేదు. సార్ నేను ఐఎమ్ పిఎస్కే ఫ్యాన్, డిప్యూటీ సీఎం ఫ్యాన్. నేను రియల్గా తలుచుకోవాలనుకుంటే ఇక్కడ కర్నూలు డిస్టిక్లో బాలయ్యబాబు ఒక మాట చెప్పినాడు. బాలయ్యబాబు కాదు, బోయపాటి సీను. ఓజీ సినిమా హిట్ కూడాలన్నా సంతోషమే, రాబోయే మహేష్ బాబు సినిమా కూడాలని సంతోషమే. సినిమా అంటే హిస్టరీ వరకు వచ్చినప్పుడు అందరూ ఓట్లు ఉండాల. కానీ ఇలా చేయడం మటుకు ఒక తప్పు. ఒకటి ఏం తెలిసే, డేట్ మారింది, పోస్ట్ పోయింది బాలయ్యబాబుది.
రియల్ ఫుల్గా హార్ట్ఫుల్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఫ్యాన్ నేను. ఏమంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. బాలయ్య బాబు చాలా ఎక్స్పెక్ట్ చేసిన సినిమా ఎవరు? బోయపాటి సీను. ఇది పూర్తి స్థాయిలో వెంకటేష్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇదే అఖండ 2 సినిమా కోసం యావత్తు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఇదైతే గత వారం క్రితం 5వ తారీఖున సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని ఆటంకాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ రోజు ఎట్టకేలకు 12వ తారీఖు ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మూవీ టీం అంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు మనం చూసుకుంటే 11వ తారీఖు 10 గంటల ప్రాంతంలో కూడా ఈ ప్రీమియర్ షో అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాను చూసేందుకు, తిలకించేందుకు ఫ్యాన్స్ ఎంతో హంగామా చేస్తారని చెప్పవచ్చు. ఇప్పటికే థియేటర్ల దగ్గర కూడా ఒక హంగామా వాతావరణం ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరామెన్ శేషతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.